నమస్తే అండి, వెల్కమ్ మీ అందరికీ. అయితే ఈరోజు మనం ద ట్రంప్స్ 10 కార్డ్ ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ గురించి మాట్లాడుకుందామండి. ది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ 10 అనేది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ని సూచిస్తుందండి. మీరు ఎవరైనా 10 బర్త్డే డేట్ చూసుకోండి, లేకపోతే మీ దగ్గర ఎవరైనా 10th బర్త్డే డేట్ రోజు వచ్చారనుకోండి. సో వాళ్ళకి మీరు అర్థం చేసుకోవాలి దట్ వీళ్ళ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయండి. కాన్స్టెంట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒక స్టెబిలిటీ అన్నది ఉండదు వీళ్ళ లైఫ్లో. ఇది ఎందుకు నేను చెప్పగలుగుతున్నా ఇంత కాన్ఫిడెంట్గా అంటే నా బర్త్డే డేట్ 10 అండి. మా ఫ్రెండ్స్ చాలామంది బర్త్డే డేట్ నేను చూసిన 10 ఉంటుంది. అండ్ దెన్ రితిక్ రోషన్ బర్త్డే డేట్ మీరు చూసుకోవచ్చు, అతనిది కూడా 10 బర్త్డే డేటే ఉంటుంది. సో అంటే లైఫ్లో అనేది ఒకసారి చాలా హై మౌంటైన్కి వెళ్ళి మళ్ళీ డౌన్ వచ్చేసి మళ్ళీ అప్ అండ్ డౌన్, ఒక రోలర్ కోస్టర్ రైట్ లాగా ఉంటుందండి మా లైఫ్ అనేది. ఇప్పుడైతే పాజిటివిటీలో ఉండడం వల్ల, ఎఫర్మేషన్స్ రాయడం వల్ల, ఇంకా ఏమైనా పాజిటివ్గా ఉండడం వల్ల చాలా బాగానే జరుగుతుందండి. అండ్ ఈ సబ్జెక్ట్ అనేది మనం నేర్పించేస్తుంది చాలా. ఎనీవేస్ ఈ కార్డ్లో వచ్చేసి మీరు చూస్తే ఇది ఈజిప్షియన్ డెక్ అండి. సో ఇందులో అన్నది అంత డీటెయిల్ ఉండదు, బట్ కొంతమంది అడుగుతున్నారండి ఇందులో అంత డీటెయిల్ ఉండకపోతే ఎందుకు దీని గురించి చెప్తారని. ఇది ప్రతి టారో కార్డ్ రీడర్కి ఒక డెక్ అనేది చాలా నియర్ టు హార్ట్ ఉంటుందండి. అది దాని మీద అతను చాలా రీడింగ్స్ చేసి ఉంటారు, ఆల్స్ ఏదైనా రీజన్ అయ్యి ఉండొచ్చు. సో నాకు ఈ కార్డ్ అనేది చాలా లక్కీ కాబట్టి, ప్లస్ ఇందులో డీటెయిల్ లేకపోయినా ఇందులో కొన్ని ఉంటాయండి, లైక్ అవి వేరే కార్డ్స్లో ఉండవు. లైక్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది స్టోన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంటుంది. దీని మధ్యలో సైన్స్ అయితే ప్రతి దాంట్లో ఉంటాయి, బట్ ఈ కార్డ్కి డిఫరెంట్ ఫీల్ ఉంటుందండి. మీరు ఎఫ్ అట్ ఆల్ ప్రిడిక్షన్స్లో వస్తేనే మీకు అర్థమవుతుంది. ఎనీవేస్ ఈ కార్డులో మీరు చూసుకుంటే మధ్యలో ఏమో ఒక స్టోన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంటుందండి, దానిపైన స్పినిక్స్ ఉంటారండి. మనం ద చారియట్ కార్డ్లో చూసుకున్నాం కదా, స్పిన్నిక్స్ ఉంటారు, లైక్ వాళ్ళు డిఫరెంట్ వేస్లో చూస్తుంటారు, అంటే సింహికాలు అండి, ఫీమేల్ సింహికాలు ఉంటారు. అండ్ దెన్ కింద ఏమో ఒక ఇట్లా కర్వ్ షేప్లో ఒక డాగ్ ఫేస్ లాంటి ఒక క్రియేచర్ ఉంటారండి. అతను అండర్ వరల్డ్కి గార్డెన్ లాగా అండి. ఒక పర్సన్ చచ్చిపోయినాక అతని సోల్ అండర్ వరల్డ్లో వెళ్ళిపోతుంటే ఇతను గార్డెన్ లాగా చూసుకుంటారు. యమరాజ్ని కంపేర్ చేసుకుంటారండి. యమరాజ్ అండ్ ఈ క్రియేచర్ అనేది చాలా సిమిలర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఇతనివి. అయితే ఇదండి ఈ కార్డ్లో ఉన్న మీనింగ్. బట్ యాక్చువల్లీ మీరు వేరే కార్డ్స్ చూసుకుంటే, లైక్ ఈ కార్డ్ నేను పిక్ అటాచ్ చేస్తానండి. అయితే ఈ కార్డ్లో మీరు చూసుకుంటే ఎక్కువ డీటెయిల్ ఉంటుందండి, చిత్రాలు అనేది ఎక్కువ డీటెయిల్ ఉంటుంది, మీనింగ్ అనేది ఎక్కువ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. సో ఇందులో వచ్చేసి ఒక ఫైరింగ్ లాంటిది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంటుందండి, ఫైర్ లాంటిది. దానికి ఒక లేడీ ఇట్లా నడుపుతూ ఉంటారండి, అంటే ఒక బ్లైండ్ ఫోల్డెడ్ లేడీ. ఈ పిక్లో లేరు, బట్ నేను అటాచ్ చేస్తాను. అది కూడా బ్లైండ్ ఫోల్డెడ్ లేడీ ఉంటారు, తను ఇట్లా వీల్ని తిప్పుతూ ఉంటారు అండ్ ఆ వీల్ నడుస్తూనే ఉంటుంది. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏం సూచిస్తారంటే, మనమందరం మన లైఫ్ అంతా ఆ సర్కిల్ పక్కనే నడుస్తుండదండి. ఈ సర్కిల్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉంటుందండి. ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఎప్పుడే నడుస్తుంటుంది. మనం ఎక్కడున్నామో మనకు తెలిసిపోతూ ఉంటుందండి. కొంతమందికి చాలా స్పీడ్గా చేంజెస్ వస్తాయి, లైక్ కొంతమందికి బ్యాడ్ ఉంటుంది, కొంతమందికి గుడ్ ఉంటుంది, కొంతమందికి న్యూట్రల్ ఉంటుంది. సో ఆ పర్టికులర్ పర్సన్ లైఫ్లో కొన్నిసార్లు వాడికి బ్యాడ్ ఉంటుంది, కొన్నిసార్లు గుడ్ ఉంటుంది, కొన్నిసార్లు న్యూట్రల్ ఉంటుంది. కొంతమందికి చాలా స్పీడ్ ఉంటుంది, లైక్ ఒక మంత్ వాళ్ళది బాగుంటుంది, ఒక మంత్ వాళ్ళది బాగోదు. కొంతమందికి ఇయర్స్లో ఉంటుంది, లైక్ కొన్ని ఇయర్స్ బాగుంటాయి, కొన్ని ఇయర్స్ బాగోవు. కొంతమందికి 10 years ఉంటుంది, లైక్ ఒక డెకేడ్ బాగుంటుంది, ఒక డెకేడ్ బాగోదు వాళ్ళకి. అట్లా ఉంటుందండి. సో ప్రస్తుతానికైతే మనం చూసుకుంటే ఈ మధ్యలో ఉన్న సైన్స్ అన్నది మర్క్యూరీ, సల్ఫర్, వాటర్ అండ్ సాల్ట్ని సూచిస్తుందండి. అంటే 4 ఎలిమెంట్స్, మన లైఫ్లో ఉన్న 4 ఎలిమెంట్స్ని సూచిస్తుంది. ఇంకొకటి వచ్చేసి ఇవి ఉంటాయి కదా అండి, ఈ సర్కిల్ మధ్యలో కాకుండా పక్కన రాసినవి, ఇది గాడ్ నేమ్స్ అండి, అన్స్పెలబుల్ గాడ్ నేమ్స్. మనం స్పెల్ చేయలేం. ఈ చిత్రాలకి మీనింగ్ కూడా చాలా మందికి తెలియదండి, బట్ ఇది గాడ్ నేమ్స్ అని వాళ్ళు చెప్తారు. సో మనం నమ్మాల్సింది. ఇంకా అయితే ఇక్కడ వచ్చేసి సిమ్మికా, అదే సేమ్ సిమ్మికా ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఆ డాగ్ ఫేస్డ్ క్రియేచర్ ఉంటారు, గార్డియన్, అండర్ వరల్డ్ గార్డెన్. ఇది వచ్చేసి ఒక పాము ఉంటుందండి, ఈవిల్ పాము అండి ఇది. ఈ పాముకి కొద్దిగా స్టోరీ ఉంటుందండి, మళ్ళీ ఎప్పుడైనా వేరే వీడియోలో నేను షేర్ చేసాను, పెద్ద స్టోరీ ఉంటుంది. సో ఇతనికి ఇక్కడ మోస్ట్లీ న్యూట్రల్ అనుకుంటారు, ఇదేమో చాలా లక్కీ అనుకుంటారు, ఇదేమో చాలా బ్యాడ్ అనుకుంటారు. అట్లా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లాగా మనం. అయితే ఇంకా వచ్చేసి ఈ కార్డ్లో ఫోర్ ఏంజల్స్ లాంటి క్రియేచర్స్ ఉంటాయండి. అంటే అందరికీ వింగ్స్ ఉంటాయండి, అందరు ఏంజల్సే, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీళ్ళ వర్క్ ఉంటుందండి, వీళ్ళ థింగ్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఒక ఏంజల్ అండి, ప్రాపర్ ఏంజల్ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఒక ఈగుల్ ఉంటుందండి, ఇక్కడ వచ్చేసి ఒక బుల్ ఉంటుందండి, ఇక్కడ వచ్చేసి లియో సింహం ఉంటుందండి, మేల్ సింహం.
ఇదన్నది ఎక్వేరియస్కి సూచిస్తుందండి, కుంభంకి. ఇది వచ్చేసి వృశ్చికకి సూచిస్తుంది, స్కార్పియోకి సూచిస్తుంది. ఇది వచ్చేసి బుల్ అన్నది టారస్ అండి, వృషభకి సూచిస్తుంది. ఇది వచ్చేసి సింహం అండి, లియో, సింహ దానికి సూచిస్తుంది. సో ఇది సింహ లగ్నం, సింహరాశి ఎట్లా సూచిస్తుందండి ఇదంతా. లైక్ ఫోర్ హౌజెస్ లాగా అనుకోవచ్చు, ఇది మన జాతకంలో 4 హౌజెస్ లాగా. అయితే ఇదండి ఈ కార్డ్స్కి మీనింగ్. కొన్ని కార్డ్స్లో ఏమో అది నేను చెప్పినా కదా అండి, ఒక లేడీ, ఆ పిక్ కూడా నేను అటాచ్ చేస్తాను. ఒక లేడీ ఇక్కడ నిల్చొని దీన్ని స్పిన్ చేస్తుంటారు, బట్ తను బ్లైండ్ ఫోల్డెడ్ ఉంటారు. తనకు కూడా తెలియదు దాట్ ఇదండి, ఇది మొత్తం ట్రూ ఉంటుందండి ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది. వీళ్ళు ఏం సెట్ చేయరండి లోపల మ్యాగ్నెట్ ఆల్రెస్, ఇక్కడే వచ్చి ఆగిపోతుంది. ఆ లేడీకే తెలియదు మీ ఫ్యూచర్ ఏముండబోతుందని, వీళ్ళకి ఎవరికి తెలియదండి మీ ఫ్యూచర్ ఏముండబోతుంది. బట్ వీళ్ళ దగ్గర వచ్చి ఆగిపోతే ఆ రిజల్ట్ ఇస్తుందని ఇవి సూచిస్తుందండి. లైక్ ఇతని దగ్గర వచ్చి ఆగిపోతే మీకు న్యూట్రల్ ఉంటుంది లైఫ్, ఇతని దగ్గర వచ్చి ఆగిపోతే మీకు చాలా బాగా అవ్వబోతుంది, మీకు చాలా సూపర్ అవ్వబోతుంది. ఇక్కడ వచ్చి ఆగపోతే ఇంకా మీకు డెత్ అన్నట్లు కాదు, మీకు ఏదైనా బ్యాడ్ జరగబోవచ్చు, ఏదైనా మీరు అనుకున్న దానికి అసలు మీరు ఏం అనుకోవట్లే అన్నప్పుడే బ్యాడ్ జరిగిపోతుంది. లైక్ నా లైఫ్ చాలా గుడ్ నడుస్తుంది అన్నప్పుడు బ్యాడ్ జరిగిపోతుంది అన్నట్లు ఇది సూచిస్తుందండి. సో ఇదండి అన్ఎక్స్పెక్టెడ్ అండి, అన్ప్రెడిక్టబుల్. అసలు మనం ప్రిడిక్ట్ చేయలేము దట్ మన లైఫ్ ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగోదని. ఇంకొకటి ఉంటుందండి, ఇది వుడు వార్లాక్ నుంచి తీసుకుంటారండి, వుడు డెక్ నుంచి. అంటే ఇది మీరు చూడండి, ఈ పిక్ అనేది, ఈ పిక్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. అయితే ఇక్కడ పైన ఏమో వాటర్ ఉంటుందండి, పైన సైడ్లో అతని హ్యాండ్ ఇట్లా ఉంటుందండి, లైక్ ఇట్లా ఆరెల్స్ ఇట్లా ఉంటుందండి. అండ్ ఇక్కడ వచ్చేసి వీల్ ఆఫ్ చక్ర నడుస్తూ ఉంటుంది ఒక హ్యాండ్లో ఒక క్రియేచర్, అంటే ఒక మనం డ్రా చేస్తాం కదండి మేల్ అండ్ ఫీమేల్, లైక్ ఇట్లా డ్రా చేసి ఇట్లా డ్రా చేస్తాం. సో ఇది వచ్చేసి ఒక ఫీమేల్ని సూచిస్తుందండి, ఫీమేల్ వారియర్ లాగా ఒక పిక్ని సూచిస్తుంది. అతని హ్యాండ్లో ఇక్కడ ఉంటుంది ఫీమేల్. నేను ఈ పిక్ టచ్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వుడు వార్లాక్ అండి. ఇది అన్నది ఇప్పుడు ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఒకవేళ పైకి నడుస్తే పీస్ అండ్ స్టెబిలిటీని సూచిస్తుంది. లైక్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ తిరుగుతుంది అండ్ పైకి అది కనిపిస్తే స్టెబిలిటీ అండ్ మన పీస్ని సూచిస్తుంది. కిందికి వస్తే అది డెవెస్టేషన్, యాంగర్, ఫ్రస్ట్రేషన్, ఏదైనా నెగిటివ్స్ ఉంటాయి కదండి కోపాలకి, అది సూచిస్తుంది. అదేమో మధ్యలో వచ్చింది అనుకోండి లైన్ అన్నది, అది స్టెబిలిటీని, లైక్ నేచర్ని సూచిస్తుంది. లైక్ న్యూట్రలిటీని సూచిస్తుంది, న్యూట్రల్ థింగ్స్ని సూచిస్తుంది. లైక్ మీరు కొంతమంది శని గుణాల వాళ్ళకి ఈ మాట కనెక్ట్ అవుతుంది, దట్ వాళ్ళు చాలా కోపం కూడా వస్తుంది, చాలా సున్నితంగా కూడా ఉంటారు. వాళ్ళు అన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని నడుస్తారండి, వాళ్ళ లైఫ్ అనేది బ్యాలెన్స్ చేసుకొని నడుస్తారు వాళ్ళు. శని క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ఇది బాగుంటుంది. లైక్ వాళ్ళు కొన్నిటి కోపం కూడా వస్తారు, సడన్గా వాళ్ళు మళ్ళీ వాళ్ళ కోపాన్ని దించుకుంటూ ఆ సిచ్యువేషన్ని కంట్రోల్లో తెచ్చుకుంటారు, దేనైనా లైఫ్ని కూడా కంట్రోల్లో తెచ్చుకుంటారు. ఇది ఈ కార్డ్ ఉంటుందండి. ఇంకో కార్డ్ ఇదైతే చాలా కొద్దిగా స్కేరీనే ఉంటుందండి. అయితే అపరిచిత్ మూవీ చూసి ఉంటే మీకు అర్థమవుతుంది దట్ టూ సోల్కి, అంటే టూ పీపుల్ ఉంటారు, వాళ్ళు ఒక వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీద ఒక మనిషి కట్టేసి వాళ్ళు దాన్ని తిప్పుతూ ఉంటారు. ఒక సైడ్ ఏమో వాటర్ ఉంటుందండి. అయితే ఈ పిక్లో అయితే చూపించలే, బట్ నేను ఇది ఇంకొక డెక్లో చూసిన. ఇది ఒక సైడ్ ఏమో ఫైర్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో వాటర్ ఉంటుంది, ఒక సైడ్ ఏమో ఏదైనా ఆయింట్మెంట్ లాగా లేకపోతే ఏదైనా మంచి థింగ్ ఉంటుంది. సో అతనికి ఇట్లా తిప్పుతూ ఉంటారు ఆ పర్సన్కి. సో అతను కొన్నిసార్లు ఫైర్ నుంచి మళ్ళీ వాటర్కి వెళ్ళి మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వస్తారండి. లైక్ ఒక దగ్గర చాలా ఫైర్ ఉంటుంది, ఒక దగ్గర ఐస్ ఉంటుంది, ఒక దగ్గర నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. సో అతను ఇట్లా తిప్పుతుంటారు. మనకు కూడా ఇంతే అండి, మన లైఫ్ మనకి ఇట్లా తిప్పుతూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు చాలా బాగుంటుంది, కొన్నిసార్లు న్యూట్రల్ ఉంటుంది, కొన్నిసార్లు వర్స్ట్ ఉంటుంది. సో అట్లా తిప్పుతూ ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అని సూచిస్తుంది. ఈ దీంట్లో అయితే ఇట్లా సూచిస్తుంది ఈ కార్డ్లో. అయితే ఇవ్వండి కార్డ్స్ డిఫరెంట్ డెక్స్కి డిఫరెంట్ మీనింగ్. అయితే అండి ఇప్పుడు మనం పాజిటివ్ అండ్ అప్రైట్ మీనింగ్ గురించి మాట్లాడుకుందామండి. అయితే ఈ కార్డ్ అనేది పాజిటివ్కి ఏం సూచిస్తుంది? అయితే ప్లెయిన్ అండ్ సింపుల్ అండి, పాజిటివ్కి ఇది ఒకటే సూచిస్తుంది దట్ మీ లైఫ్ చాలా బాగా అవ్వబోతుంది, మీ లైఫ్ చాలా సూపర్ అవ్వబోతుంది అని అర్థం అండి. మీరు ఏమైనా చాలా ఇయర్స్ నుంచి కోరికలు పెట్టుకున్నారు, ఏదైనా మీ మనసులో చాలా ఇయర్స్ నుంచి నడుస్తున్నారు, ఏంటో నా లైఫ్ ఇట్లా ఉంది, ఏంది నా లైఫ్ అసలు ఏం బాగా అవ్వట్లేదు, నేను ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా ఒక దానికి, ఎందుకు అది బాగా జరగట్లేదు నాకు, అన్నీ మీకు ఏమైనా నెగిటివ్ థాట్స్ ఆర్ఎల్స్ మీకు ఏమైనా మనసులో ఉంది ఒక కోరిక చాలా ఇయర్స్ నుంచి, అది మీకు ఫుల్ఫిల్ అవ్వబోతుంది, చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఫుల్ఫిల్ అవుతుంది. మీరు అనుకున్న దానికి 10 times ఎక్కువ కూడా బాగా అవ్వచ్చండి. లైక్ మీరు ఒక
ఒక లిమిట్లో అనుకుంటున్నారు, లైక్ నాకు ఒక 1 lakh వచ్చేది చాలు, నాకు ఒక 10 lakhs వచ్చేది చాలని 1 crore కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఈ కార్డ్ అందులో చాలా రేర్ వస్తుందండి. మేజర్ ఆర్కానా కార్డ్స్ అన్నీ చాలా రేర్గా వస్తాయండి. ఏదైనా మీరు ప్రిడిక్షన్ చేసేటప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటారు, చాలా తక్కువ మందికి చాలా రేర్ టైమ్స్లో వస్తాయి. సో ఈ కార్డ్ అనేది ఇంకా రేర్ అండి. రేర్ ప్రిడిక్షన్ చాలా రేర్ టైమ్స్ వస్తాయి. బట్ ఇది వచ్చిందనుకోండి పక్కా అది జరిగే తీరుతుందండి. లైక్ మీరు ఎఫర్ట్ ఒక పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు, లైక్ అరే నాకు ఇన్ని ఇయర్స్ నుంచి పెళ్ళి అవ్వట్లేదు, ఎందుకు నాకు ఒక మంచి పార్ట్నర్ రావట్లేదు అని సడన్గా చాలా సూపర్, అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయడానికన్నా చాలా మంచి పార్ట్నర్, చాలా అండర్స్టాండింగ్ పార్ట్నర్, చాలా ఎఫర్ట్ ఎవరికైనా బ్యూటిఫుల్ పార్ట్నర్ కావాలంటే బ్యూటిఫుల్ పార్ట్నర్, అండర్స్టాండింగ్ అండ్ చాలా మంచి గుణాలు ఉన్న, చాలా మంచి హార్ట్ ఉన్న పార్ట్నర్ దొరికేస్తారండి సడన్గా. మొత్తం అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంది. మీరు ఒక జాబ్ గురించి ఆలోచిస్తున్నారు, లైక్ నేను ఈ జాబ్తో సాటిస్ఫైడ్, నేను ఈ జాబ్తో అంతా బాగా హ్యాపీ లేను, సడన్గా మీ లైఫ్లో ఒక జాబ్ వచ్చేస్తుంది దట్ మీరు అనుకున్న దానికి 10 times ఎక్కువ బాగా వచ్చేస్తుంది. ఆర్ ఎల్స్ మీరు ఒక బిజినెస్, ఒక న్యూ బిజినెస్ పెట్టబోతున్నారు, దాట్ మీరు ఒకసారి వచ్చి అడిగారు దట్ సార్ నేను ఒక న్యూ బిజినెస్ పెట్టవచ్చా అంటే ఈ కార్డ్ వచ్చింది అనుకోండి, మీరు అసలు మంచి ఒక రేంజ్లో వెళ్తుంది ఆ బిజినెస్ అనేది. ఎగ్జిస్టింగ్ బిజినెస్ మీది ఉందనుకోండి, లైక్ ఎగ్జిస్టింగ్ మీది బిజినెస్ నడుస్తుంది అండ్ దెన్ కొద్దిగా గ్రోత్ ఉంది, ఆల్రెడీ స్టేబుల్ ఉంది, సడన్గా బూమ్ అవుతుందండి బిజినెస్, అసలు ఒక రేంజ్లో వెళ్ళిపోతుందండి, మీ లైఫ్ అనేది చాలా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ అతను ఉండే అండి ఇక్కడ, అదే లైఫ్ చాలా ఇయర్స్ నుంచి నార్మల్ నడుస్తుండే అండి, చాలా బేసిక్ లైఫ్ నడుస్తుండే అతనిది. సడన్గా అతనికి కొన్ని ప్రాజెక్ట్స్ దొరికినాయండి, ఇంకా బూమ్ అండి లైఫ్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్గా చాలా సూపర్ హెవీ రేంజ్లో వెళ్ళిపోయింది. అతను వెళ్ళి ఒక టారెట్ కార్డ్ రీడర్ అడిగారంట నాది ప్రిడిక్షన్ చేయండి కదా అని. ఆ టారెట్ కార్డ్ రీడర్ది ప్రిడిక్షన్ అతను చెప్పంగానే ఈ కార్డ్ వచ్చిందంట, అది కూడా అప్రైట్ వచ్చిందంట. అసలు దాని తర్వాత ఇంకా వెంకాల్ తిరగడమే లేదండి అతని లైఫ్లో, సూపర్ లెవెల్లో వెళ్ళిపోయారు అతను. అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ అండి. సో స్ట్రైట్ అండ్ సింపుల్ అండి, ఈ కార్డ్ అనేది పాజిటివ్ వస్తే చాలా పాజిటివ్స్ జరుగుతాయండి, చాలా బాగుంటుంది, అంతే అండి పాజిటివ్స్ గురించి. అయితే మనం దీనికి నెగిటివ్ ఆర్ రివర్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్ అండ్ రివర్స్లో ఒక చిన్న ట్రికీ పాయింట్ వస్తుందండి. ఆ ట్రికీ పాయింట్ తప్ప నెగిటివ్ వస్తే కానీ మొత్తం ఇంకా మీకు నెగిటివ్స్ అండి, లైక్ మీ లైఫ్ చాలా బాగా నడుస్తుంది, చాలా నార్మల్ నడుస్తుంది అండ్ మీరు ఏదైనా క్వశ్చన్కి ఏదైనా లైక్ కొంతమంది ఉంటారు కదా, లైక్ ఇంకా నాకు ముందు ఇంకా గ్రోత్ ఉంటుందా అని అడగడానికి వస్తారు మీ దగ్గర. సడన్గా నెగిటివ్ వస్తే మీరు అర్థం చేసుకోవాలి దట్ వాళ్ళ లైఫ్లో చాలా నెగిటివ్ జరగబోతుంది, ఆర్ఎల్స్ వాళ్ళు ఉన్న దానికన్నా కొద్దిగా వాళ్ళు కింద పడబోతున్నారు, ఆర్ఎల్స్ ఏదైనా రీజన్ వల్ల ఏదైనా వాళ్ళకి లాసెస్ రాబోతుంది, అన్ఎక్స్పెక్టెడ్ రీజన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను, ఇది జరిగింది ఒకసారి. అయితే ఒక పర్సన్ ఉండే అండి, చాలా ఫుల్ బిజినెస్ పర్సన్, చాలా మంచి రేంజ్లో ఉన్నారు అతను వచ్చి నాకు అడిగారండి ఇంకా బిజినెస్లో ఎట్లా నడవబోతున్నది, ఎట్లా ఉండబోతుందని. అయితే ఈ కార్డ్ అనేది రివర్స్ వచ్చింది విత్ సమ్ అదర్ కార్డ్స్ వచ్చింది. సో నేను అన్నా మీకు ఫీమేల్ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లం రాబోతుందని, మీకు ఫీమేల్ తరఫు నుంచి ఏదైనా ప్రాబ్లం రాబోతుందని. అయితే అన్ఎక్స్పెక్ట్గా అతను ఒకరోజు కాల్ చేసి నాకు నిజంగా ప్రాబ్లం వచ్చిందండి, ఒక తప్పు కార్యం చేసిన, ఒక తప్పు థింగ్ చేసిన నేను, అండ్ ఆ లేడీ నా మీద కేసు వేసేశారు, అతనికి ఇరికాయించేశారంట ఒక తప్పు కేసులో, ఫాల్స్ కేసులో. సో ఇంకా దాని తర్వాత నుంచి నాకు చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయండి అని నేను చెప్పడం జరిగిందండి, అది నిజమైందండి అతనికి. సో ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్ అండి, లైక్ అతనికి అన్ని లైఫ్లో బాగా నడుస్తుంది, అంతా బాగా నడుస్తుంది, ఈ కార్డ్ వచ్చిందంటే బూమ్ ఇంకా చాలా డౌన్ఫాల్ వచ్చేసిందండి లైఫ్లో. ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా మీకు, ఇట్లా జరిగిందని. ఇంకొకటి వచ్చేసి మీరు లవ్ లైఫ్లో ఉన్నారు, మీ రిలేషన్షిప్లో ఉన్నారు, అంతా బాగానే నడుస్తుంది, ఏదో ఒక రీజన్ వల్ల డిస్ప్యూట్స్ అండ్ కాల్స్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అట్లాంటివి చాలా చూస్తామండి. సో ఇట్లాంటివి కొన్ని జరగవచ్చు. అండ్ దెన్ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, సడన్గా రిసెషన్ వచ్చింది కదా, ఆర్ఎల్స్ మీ కంపెనీలోనే కొన్ని జాబ్స్ చేయడం, లేకపోతే మీ మీద నిందలు వేసి ఏమైనా చేయడం, అట్లా కూడా జరగవచ్చండి. ఇంకొకటి వచ్చేసి మీరు బిజినెస్ చేస్తున్నారు, బాగా నడుస్తుంది బిజినెస్, మీ మైండ్లో పిచ్చి థాట్ వచ్చేసి మీరు ఇంకొక బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి మీకు లాస్ వచ్చేసింది. సో ఆ లాస్ వల్ల ఈ ఉన్న బిజినెస్ కూడా కొద్దిగా దెబ్బతింటుంది అండ్ దెన్ కొత్త బిజినెస్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో ఈ కార్డ్ వస్తే ఎవరైనా కొత్త బిజినెస్ పెట్టబోతున్నారు, ఆర్ఎల్స్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని కూడా కొద్దిగా కాపాడుకోండి అని సూచిస్తున్నాను. అయితే అండి నేను చెప్పిన కదా ఇంతకుముందు ఒక ట్రిక్కీ థింగ్ ఉంటుంది, లైక్ ఇది 2 waysలో వెళ్ళొచ్చు అని. అయితే అండి ఏముంటుందంటే ఇఫ్ ఎట్ ఆల్ మీ లైఫ్ నెగిటివ్ నడుస్తుంది, ఆర్ఎల్స్ చాలా లో నడుస్తుంది, అప్పుడు ఈ కార్డ్ మీకు నెగిటివ్ వస్తే ఏమవుతుందంటే అది నెగిటివ్ పాజిటివ్ లాగా ఎఫెక్ట్ చేస్తుంది.
ఇది ఎస్ట్రాలజర్స్ బాగా అర్థమవుతుంది దట్ విపరీత రాజయోగం వినే ఉంటారు మీరు, ఎస్ట్రాలజర్స్కి తెలుసు. ఆరెల్స్ దుస్థానాధిపతి దుస్థానంలో వెళ్ళి కూర్చుంటే కూడా మనకు ఒక రాజయోగం లాగా ఉంటుంది. అది మనకు నెగిటివ్ ఉన్న నెగిటివ్ పొజిషన్లో వెళ్ళి కూర్చున్నా మనకు పాజిటివ్ లానే రిజల్ట్ ఇస్తుంది. లేకపోతే 6th హౌస్ అధిపతి 8th హౌస్ 12th హౌస్లో కూర్చోవడం, లేకపోతే 8th హౌస్ అధిపతి 6th హౌస్ ఆరెల్స్ 12th హౌస్లో కూర్చుంటే మనకు ఒక రాజయోగం ఇచ్చేస్తారు. నెగిటివ్ రాజయోగం. అతను నెగిటివ్ హౌస్లో కూర్చున్నారు, బట్ మనకి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారండి. అట్లానే ఈ కార్డ్ కూడా మీ నెగిటివ్ నడుస్తున్న టైం ఇది నెగిటివ్ వచ్చింది అనుకోండి, సూపర్ పాజిటివ్ అవ్వబోతుంది అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వబోతుందని అర్థం ఉంటుందండి. ఇదే అండి ఈ కార్డ్కి చాలా ప్లెయిన్ అండ్ సింపుల్ కార్డ్ అండి, అంత ఏం రాకెట్ సైన్స్ ఉండదు ఇందులో. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.